తెలంగాణలో కేసీఆర్ గారు పాలన బాగోలేదు, అసలు అభివృద్ధి అనేది లేదు, ప్రజలకు ఏమీ చేయడం లేదు, దోచేస్తున్నారు, అరాచకం మీరు అంటున్నా, ప్రజలు మాత్రం వాటిని పట్టించుకోవడం లేదు, కేసీఆర్ గారి వైపే ఉంటున్నారని టీఆర్ఎస్ ఒక సానుభూతి పరులు కావచ్చు, వాళ్ళ కార్యకర్తలు వాళ్ళు చెబుతూనే ఉన్నారు. అది రుజువు అనిపిస్తుంది. ఇటీవల మీ బీజేపీ వారు జరిపిన సర్వేలో కూడా గోషామహల్ మినహా ఎక్కడా కూడా గెలిచే పరిస్థితి లేదు బీజేపీ అనేది కూడా సర్వేలో తేలింది అంటున్నారు. చెప్పారండి మా అధ్యక్షుడు చెప్పారా నాగరాజు గారు అని బయట అనుకున్న వర్గాల బోగట్ట మా అధ్యక్షుల వారు ఏమైనా చెప్పారా లేకపోతే మా గుసగుసలు అన్నమాట, గుసగుసలు అరే వస్తాయని. అలాంటప్పుడు మీరు గుసగుసలు కేసీఆర్ గారు ఎలా తడబడగలరు అసలు? నేను ఒకటే అడుగుతున్నాండి, మా బీజేపీ నాయకులు ఎవరైనా మీకు చెప్పారా మేము సర్వే చేయించినాము గోషామాయిల్ తప్ప మేము ఎవరం గెలవమని? డిస్కషన్ అన్నమాట, ఇంటర్నెట్ చెప్పారు. చెప్పండి, ఒక పేరు చెప్పండి. అంటే సోర్స్ బయట పెట్టకూడదు కదా, గానాలు మీరు ఊహించుకుంటే కాదు కదండి. అంటే మీరు ఒకటే సడన్ గా మీకు ఏది రాదట అని ఇక్కడ మీకు మా బీజేపీ నాయకులు ఎవరైనా చెప్పిరా లేదా మేము ఎవరో సర్వే చేయించామని చెప్తున్నారు ఇక్కడ మైనస్ మాకు ఉంటే కదా చెప్పడానికి. డిస్కషన్ ఆర్డర్ జరుగుతుంటే విత్ ఇన్ ద గ్రూప్ డిస్కషన్ మాకు బయటకు వచ్చింది మీడియాకి మాకు అంటే అసలు మా దగ్గర డిస్కషన్ జరిగితే కదా, సర్వే చేయించుకుని ఉంటే కూడా మాకు మంచి రిజల్టే వచ్చింది. ఇక్కడ ప్రజలు మా పక్షాన ఉన్నారనే రిజల్టే వచ్చింది. ఇక్కడ రాదు లేదు అనేది రాలేదు. ఇలా కేసీఆర్ చేస్తున్నటువంటి ఈ అనేక పనుల మీద ఫెయిల్యూర్ సీఎం అనేది ఒకటి తేలిపోయింది ఇక్కడ. ఎందుకు ఫెయిల్యూర్ అండి? ప్రజా సంక్షేమాన్ని కాంక్షిస్తూ నిన్నటి బడ్జెట్లో 161,000 కోట్ల బడ్జెట్ను ప్రవేశపెట్టారు కదా. అసలుకి అంతటి బడ్జెట్తో మొత్తం అభివృద్ధి పనులు అన్నీ చేయడానికి కూడా అంత బడ్జెట్ పెట్టినా కూడా మీరు కేసీఆర్ పాలనని మీరు ప్రశంసించకపోతే ఎలా? ఇప్పుడు బడ్జెట్ గురించి మాట్లాడితే మళ్ళీ నేను ఈటల రాజేందర్ గారి గురించి మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకంటే వారు గతంలో పెట్టినటువంటి బడ్జెట్ ప్రవేశాన్ని వెంటనే కేసీఆర్ గారు అక్కడ ఖండించారు. అసలు అంటే ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో అంటే ఒక ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ గారు మాట్లాడిన దాన్ని కూడా మళ్ళీ తప్పు అని కేసీఆర్ అన్నారు. అంటే అసలు ఏం బడ్జెట్ ఏం జరుగుతుంది రాష్ట్రంలో? మిషన్ భగీరథ ఏంటి? మిషన్ భగీరథ ఎవరి కోసం చేస్తున్నారు? నల్లిప్పగానే నీళ్ళు వస్తాయి, ఇవన్నీ మాయమాటలు చెప్తే నమ్మడానికి తెలంగాణ ప్రజలు లేరు. అందులో ఎంత కమిషన్ల వ్యవహారం నడుస్తుందో ఆ కమిషన్లు ఎవరింటికి చేరుతున్నాయి అనేది లెక్కలతో సహా ఉన్నాయి. కాదు అంటే ఏమండి మీ ఆడిటర్లు ఏమన్నా లెక్క పెట్టారా? మా ఆడిటర్లు మా తెలంగాణ ప్రజలే ఆడిటర్లు అండి, ప్రత్యేకమైన ఆడిటర్లు మాకెందుకు? తెలంగాణ ప్రజలు చూస్తున్నారు, లెక్కలు వాళ్ళు చూస్తున్నారు, ఏం జరుగుతుందనేది ప్రజలు లెక్కలు వేస్తూ ఉన్నారు. ఇక్కడ సమయం కోసం ఉన్నారు తప్ప సమయం కోసం వేచి చూస్తున్నారు తెలంగాణ ప్రజలు. ఇంకో 4 ఏళ్ళు కేసీఆర్ ఎక్కడ ఎన్నికలు జరిగినా కేసీఆర్ గారికి పట్టం కడుతున్నారు కదా. ఎక్కడ జరిగిన సింగరేణి ఎన్నికలు జరిగినా కేసీఆర్ గారికి పట్టం. సింగరేణి ఎలక్షన్స్ అనేది ఇప్పుడు జరిగిపోయి కూడా 6 months అవుతుందండి. అంటే నిన్నటిది ఇవాళకి చాలా మార్పులు జరుగుతూ ఉంటాయి. 6 నెలల కాలంలో అనేక మార్పులు, ఇంకో 6 నెలల కాలంలో ఏం మార్పులు జరిగాయి అంటే ప్రజలకి అవేర్నెస్ వస్తూ ఉందండి. ఏ నాయకుడైతే మాకు బాగుంటుంది, ఎవరైతే మాకు మంచి పనులు చేయగలుగుతారు, ఎవరైతే ఇప్పుడు రైతులది సమన్వయ కమిటీ అని చెప్పి కేసీఆర్ పెట్టినాడు. రైతుల సమన్వయ కమిటీ అనేది ఎట్లా పెడతారండి? ఊర్లో డప్పు చాటింపు చేసి ఊర్లో ఉన్నటువంటి రైతులని ఒక చోట గుమ్మిగూడి అందులో నుంచి ఎన్నుకోబడాలి. కానీ నీకు నువ్వే ఇక్కడ ప్రగతి భవన్ నుంచి సమన్వయ రైతులు కమిటీ ఆ పేర్లు అవన్నీ మీరే డిసైడ్ చేస్తే అసలు ఏంటిది ఎటుపోతుంది? అంటే నీ కార్యకర్తలకు ఒక పని ఇచ్చావా? టీఆర్ఎస్ కార్యకర్తలకు నెలసరి జీతం ఇచ్చే విధంగా వారికి చిన్న ఖర్చులు వెళ్ళే విధంగా సమన్వయ కమిటీ అనేది ఒకటి ఏర్పాటు చేసి అందులో నీ టీఆర్ఎస్ కార్యకర్తలకు నువ్వు కమిటీ మెంబర్లు చేసినావు తప్ప అసలైన రైతుకు ఎక్కడ ఇచ్చిరు అని చెప్పేసి లెక్కలు అడుగుతా ఉన్నాం మేము. తీసుకురమ్మనండి. రైతులు లేరంటారా మీరు? రైతులు ఉన్నారండి, రైతులకు ఇవ్వట్లేదు. ఇక్కడ టీఆర్ఎస్ కార్యకర్తలకు వస్తున్నాయి అన్నీ. మాకు అదే కదా బాధ. రైతులకు ట్రాక్టర్లు అని చెప్పారు, కానీ టీఆర్ఎస్ కార్యకర్తలకు అసలు 1 ఎకరం భూమి లేనోడికి అటువంటి ట్రాక్టర్లు వచ్చినటువంటి లెక్కలు ఉన్నాయండి మా దగ్గర. అంటే రైతులు ఈరోజు రైతులకు రుణమాఫీ చెప్పినాం. మొన్న అనేక మందికి రుణమాఫీ 1,00,000 రూపాయలు ఉంటే రుణాలు వాళ్ళ బ్యాంకులలో 1,00,000 రూపాయలు ఉంటే 1,00,000 రూపాయలు పోయి 1,50,000 రూపాయలు మీరు కట్టాలి ఈ గడువు లోపని వాళ్ళందరికీ నోటీసులు వచ్చినాయి. ఈ బాధ్యత కేసీఆర్ది కాదా? ఈ బాధ్యత ఎవరు తీసుకోవాలండి? రైతులను మోసం చేస్తే ఇవాళ అన్నం పెట్టే రైతే ఏడ్స్తూ ఆత్మహత్యలు చేసుకుంటుందంటే రాష్ట్రంలో నువ్వు ఒక నాయకుడిగా రాష్ట్రాన్ని పాలించేటువంటి మాకు ఒక తండ్రిగా
అంటే తెలంగాణ బంగారు, తెలంగాణకు ఒక తండ్రి అనుకుంటున్నటువంటి కేసీఆర్ ఇంతమంది రైతుల ఆత్మహత్యకు కారణమవుతున్నది, అది ఎవరికి తగులుతుందండి? రైతులంతా డబ్బుల కోసమే ఆత్మహత్యలు చేసుకుంటారనేసి హోమ్ మినిస్టర్ వాళ్ళు వీళ్ళు ఆరోపిస్తున్నారు కదా. అందుకే కదండి వరంగల్ తరిమి కొట్టారు హోమ్ మినిస్టర్ని. మరి ఎందుకు తరిమి కొట్టారండి హోమ్ మినిస్టర్ని? మరి వరంగల్ సభలో మరి ప్రజలు యాక్సెప్ట్ చేస్తే పూలమాలలు వేయాలి కదా, మరి ఎందుకు నాయన నరసింహారెడ్డిని తరిమి కొట్టారు? అంటే ప్రజలలో తిరుగుబాటుతనం మొదలైంది కదా, అంటే రాష్ట్రంలో సరైన పాలన జరగట్లేదు అనేది ప్రజల నిర్ణయానికి వస్తున్నారు కదా. మరి అందరు వాళ్ళే టీఆర్ఎస్ఏ, వాళ్ళ వైపే అందరూ చప్పట్లు కొట్టే విధానం ఉంది అని అనుకుంటే మరి తరిమెందుకు కొట్టిరు హోమ్ మినిస్టర్ గారిని?